Good morning, children. Welcome to GK class. In the last class, we had discussed about what are the scientific instruments used in our daily life. Okay, today's class we will see some more scientific instruments which are useful in our daily life. Okay, first of all, first one is binoculars. Okay, binoculars. The binoculars is used to view distant objects. Distant objects means objects present in long distances. Those are called distance objects. Okay, in order to see, otherwise to view those distant objects, we are using scientific instrument called binoculars. Clear? Then coming to cinematograph, the name itself indicates cinema. See, cinematograph, cinema, that means used for projecting. Okay, when we go to theater, okay, movie థియేటర్కి వెళ్ళినప్పుడు మన స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేసినటువంటి పిక్చర్ని మనం చూస్తామన్నమాట. అలాగా ప్రొజెక్టింగ్ ఆ పిక్చర్స్ని ప్రొజెక్టింగ్ చేయడానికి యూస్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంటే సినిమాటోగ్రాఫ్. క్లియర్? ఓకేనా? స్క్రీన్ పైన పిక్చర్స్ని ప్రొజెక్ట్ చేయడానికి యూస్ చేసేటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటే సినిమాటోగ్రాఫ్ అంటాం. క్లియర్? దెన్ కమింగ్ టు డైనమో. ఈ డైనమో అన్నది ఏం చేస్తుంది అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డైనమో ఎక్కడ ఉంటుంది అంటే మనకు జనరేటర్స్లో యూస్ చేస్తాం. ఇక్కడ జనరేటర్స్, మనకి కరెంట్ పోయినప్పుడు జనరేటర్ యూస్ చేసి తిరిగి కరెంటుని పొందుతూ ఉంటాం. ఆ కరెంట్ ఎలా వస్తుంది అంటే ఆ జనరేటర్ అన్నది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి చూడండి, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి మనకి కరెంటుని ఇస్తుంది. ఏది? డైనమో. ఓకేనా? ఎందులో ఉంటుంది ఇది అంటే జనరేటర్లో ఉంటుంది. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు ఎలక్ట్రోస్కోప్. ఓకే, ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రో అంటే చూడండి, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందా లేదా మనకి డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రోస్కోప్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉందా లేదా ఏదైనా ఒక మన ఎక్విప్మెంట్లో కావచ్చు. ఓకేనా? మనం యూస్ చేసేటువంటి ఏ ఎక్విప్మెంట్లో అయినా కూడా అందులో ఛార్జ్ ఉందా లేదా అని దేంతో చెక్ చేస్తామంటే ఎలక్ట్రోస్కోప్. ఛార్జ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా, ఎలక్ట్రాన్స్ మూమెంట్లో ఉన్నాయా లేదా, ఛార్జ్ ఉందా లేదా అన్నది మనము ఈ ఎలక్ట్రోస్కోప్ నుంచి డిటెక్ట్ చేస్తాం, అంటే ఫైండ్ అవుట్ చేస్తాం, కనుక్కుంటాము అని. తర్వాత గాల్వానోమీటర్. ఇది గాల్వానోమీటర్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కరెంట్ని మెజర్ చేయడానికి అమ్మీటర్ అనే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాము అని. అలాగనే గాల్వానోమీటర్ కూడా మనము ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా? రెండు కూడా, ఒకటి అమ్మీటర్, ఇంకొకటి గాల్వానోమీటర్. ఇవి రెండు కూడా ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి మనము యూస్ చేస్తాం. తర్వాత గ్రామోఫోన్. ఓకేనా? గ్రామోఫోన్ మనకి ఓల్డెన్ డేస్లో గ్రామ్ ఫోన్లు ఉండేవి. అవి ఏం చేస్తాయి అంటే ఆపరేటర్ ఫస్ట్ మన కాల్ని రికార్డ్ చేసి పెడతాడన్నమాట. ఆ రికార్డ్ చేసినటువంటి మన సౌండ్స్ని ఈ గ్రామఫోన్ ఏం చేస్తుందంటే తిరిగి రీప్రొడ్యూస్ చేస్తుంది.
మరి రెండవసారి వినడానికి. ఓకేనా, రికార్డెడ్ సౌండ్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంటే గ్రామఫోన్. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు లాక్టోమీటర్. లాక్టోమీటర్ అంటే మనకి ఈ మిల్క్లో ఉన్నటువంటి డెన్సిటీని మెజర్ చేయడానికి, మిల్క్లో ఎంత సాంద్రత ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ మిల్క్ ఉంది, కంటెంట్ ఏముంది అని మనము దాన్నే రిలేటివ్ డెన్సిటీ అంటాం. జనరల్గా డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. అంటే ఇంత వాల్యూమ్లో, ఇంత ప్రదేశంలో ఎంత మాస్ ఉంది అనేదే మనకు ఈ యొక్క డెన్సిటీ అంటే. అలాగా మిల్క్లో ఎంత కంటెంట్ ఉంది అని తెలుసుకోవడానికి, మెజర్ చేయడానికి యూస్ చేసే ఇన్స్ట్రుమెంటే లాక్టోమీటర్. దెన్ కమింగ్ టు మ్యాగ్నెటోమీటర్. మ్యాగ్నెటోమీటర్ అంటే ఏంటంటే మ్యాగ్నెట్ యొక్క కండిషన్, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ని కంపేర్ చేయడానికి. మ్యాగ్నెట్స్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ మూమెంట్స్, నార్త్ పోల్ టు సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మ్యాగ్నెట్ యొక్క మూమెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాగ్నెటోమీటర్ని యూస్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ అన్నది మనం ఎందుకు యూస్ చేస్తామంటే, ఇప్పుడు చూడండి, నేను మీ క్లాస్ చెప్తూ ఉన్నాను. క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మైక్ పెట్టుకున్నాను నేను, దీన్ని మైక్రోఫోన్ అంటారు. ఈ మైక్రోఫోన్ ఏం చేస్తుంది అంటే నేను మాట్లాడేటువంటి ఈ సౌండ్స్ని, ఓకేనా, నా మౌత్లో నుండి వచ్చేటువంటి సౌండ్స్ని ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మారుస్తుంది. ఓకేనా, ఈ మైక్రోఫోన్ ఏం చేస్తుంది అంటే సౌండ్ వేవ్స్ని, ఓకేనా, సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, త్రూ వైర్ కావచ్చు, వైర్లెస్ కావచ్చు, వైర్లెస్ అయినా త్రూ వైర్ అయినా కూడా సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఏది? మైక్రోఫోన్ అన్నది. నెక్స్ట్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ అంటే ఏంటంటే మనకి ఈ మ్యాగ్నిఫైడ్ వ్యూ, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని పెద్దదిగా చేసి చూపించేటువంటి డివైస్. మ్యాగ్నిఫైడ్ వ్యూ అంటే పెద్దదిగా చేసి చూపించడం. వేటిని? స్మాల్ ఆబ్జెక్ట్స్, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ని మ్యాగ్నిఫై చేయడం అంటే పెద్దదిగా చేసి చూపించేదాన్ని మనము మైక్రోస్కోప్ అంటాం. క్లియర్? దెన్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఓమ్ మీటర్. ఈ ఓమ్ మీటర్ అన్నది ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఈ ఓమ్ మీటర్ దేన్ని మెజర్ చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. రెసిస్టెన్స్ అంటే ఏమంటే ఈ మూమెంట్ ఆఫ్ కరెంట్ అనేది ఉంది, చూసినారా, మనకి కరెంట్ యొక్క మూమెంట్ని అడ్డుకునేదన్నమాట. రెసిస్ట్ చేసేది అంటే దాన్ని అపోజ్ చేసేదన్నమాట. దాన్ని మనం ఈ రెసిస్టెన్స్ అంటే ఏ కరెంట్ని ఏదైతే అడ్డుకుంటుందో దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఈ రెసిస్టెన్స్ని దేంట్లో మనం కొలుస్తాము? యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి అంటే ఓమ్స్. ఓకేనా, ఈ రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి మనకు ఓమ్స్. ఎందుకు ఓమ్స్ అని పెట్టారు అంటే ఓమ్ అనేటువంటి సైంటిస్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ అన్న కాన్సెప్ట్ని కనుక్కున్నాడు కాబట్టి అతని పేరు పైన ఓమ్స్ అని యూనిట్స్ పెట్టారు. ఎంత రెసిస్టెన్స్ ఉందో మెజర్ చేసే ఆ యొక్క సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ని ఓమ్ మీటర్ అంటాం. క్లియర్? ఓమ్ మీటర్ అంటాం. దెన్ కమింగ్ టు రాడార్. రాడార్ అన్న పదంలో ఆర్ అంటే రేడియో, ఏ అంటే యాంగిల్, డి అంటే డిటెక్షన్, అండ్ ఏ అంటే అండ్, ఆర్ అంటే రేంజ్. ఓకేనా, ఈ విధంగా మనకి రేడార్ అంటే చూడండి, రాడార్ RADAR,
రేడియో యాంగిల్ డిటెక్షన్ అండ్ రేంజెస్. ఈ యొక్క డివైస్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఏరోప్లైన్ అప్రోచ్ అవుతున్నప్పుడు దాని ఎక్కడ వస్తోంది, ఓకేనా, ఎక్కడి నుండి వస్తోంది, ఏ డైరెక్షన్లో వస్తుంది అని డిటెక్ట్ చేయడానికి. ఏది? ఏరోప్లైన్, ఓకేనా, పైన వస్తున్నటువంటి ఏరోప్లైన్. మనము అలాంటి దూరంగా వచ్చేటువంటి ఏరోప్లైన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎంత రేంజ్లో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇంకా మనకి ఎంత తొందరగా వస్తుంది, ఇంకా ఎంత టైంలో రావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి రేడార్ సిగ్నల్స్ ద్వారా పంపించి ఆ రేడార్ సిగ్నల్ వెళ్ళి ఏరోప్లైన్ని హిట్ చేసి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చినప్పుడు మనము ఎంత డిస్టెన్స్లో ఏరోప్లైన్ వస్తుంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంటే రాడార్. క్లియర్? దెన్ కమింగ్ టు సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ అంటే మనము ఈ సిస్మోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ అర్త్క్వేక్స్ని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. సిస్మోగ్రాఫ్ అంటే అర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఈ అర్త్క్వేక్స్ ఎక్కడ వచ్చాయి, ఆ వైబ్రేషన్స్, ఆ షాక్ అంటాం, సడన్గా వచ్చేవంటి యొక్క వైబ్రేషన్స్ని షాక్ అంటాం అన్నమాట. ఈ షాక్ అర్త్క్వేక్ యొక్క షాక్స్ని, ఓకేనా, ఎక్కడ ఆరిజిన్, ఎక్కడ మొదలయ్యాయి, ఓకేనా, ఎక్కడ వరకు వ్యాపించి ఉంది అర్త్క్వేక్ అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి మనము, ఓకేనా, ఈ సెస్మోగ్రాఫ్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈ సెస్మోగ్రాఫ్ రికార్డు కూడా చేస్తుందన్నమాట. ఎంత ఇంటెన్సిటీతో అర్త్క్వేక్ వచ్చింది, అవి దాని యొక్క వాల్యూస్ని కూడా సెస్మోగ్రాఫ్ అనేది రికార్డ్ చేస్తుంది. ఈ విధంగా మనము రికార్డింగ్ చేయడానికి దేన్ని, ఇంటెన్సిటీ అంటే ఎంత ఇంటెన్సిటీతో అర్త్క్వేక్ వచ్చింది, సాంద్రత అంటాం. అండ్ ఆరిజిన్, ఎక్కడ స్టార్ట్ అయింది అర్త్క్వేక్, ఈ యొక్క అర్త్క్వేక్ షాక్స్ అంటాం, సడన్గా వచ్చేటువంటి వాటి. ఓకే, దాన్ని మనము సెస్మోగ్రాఫ్ అనేటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్తో మనము దాంట్లో మనం రికార్డ్ ఇంటెన్సిటీ రికార్డ్ అయి ఉంటుంది, మనం మెజర్ చేసుకోగలుగుతాం. కమింగ్ టు స్పీడోమీటర్, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. స్పీడోమీటర్ అంటే చూడండి, ఈ వెహికల్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి, స్పీడ్ ఆఫ్ వెహికల్ యొక్క స్పీడ్ని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని మనము స్పీడోమీటర్ అంటాం. ఓకేనా, వెహికల్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి. కమింగ్ టు స్టెథోస్కోప్. ఈ స్టెథోస్కోప్ ఏం చేస్తుందంటే అనలైజ్ చేస్తుందన్నమాట. హార్ట్ అదేవిధంగా లంగ్స్ యొక్క వైబ్రేషన్స్ని అనలైజ్ చేస్తారు డాక్టర్స్ బై యూజింగ్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ స్టెథోస్కోప్. ఓకేనా, హియర్ వినడము, తర్వాత అనలైజ్ ఏమేమి, హార్ట్ అండ్ లంగ్ సౌండ్స్. ఓకేనా, హార్ట్ యొక్క సౌండ్స్ అదేవిధంగా లంగ్స్ యొక్క సౌండ్స్ని అనలైజ్ చేయడానికి స్టెథోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. కమింగ్ టు టెలిస్కోప్, మనకు స్పేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని, ఓకేనా, చూడటానికి. ఓకే, యూజ్ టు వ్యూ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అంటే చాలా దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్, మనకి స్పేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా మనము ఈ టెలిస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూడొచ్చు. దెన్ కమింగ్ టు థర్మోమీటర్. థర్మామీటర్ ఎవ్రీబడి నోస్ ఇట్ మెజర్స్ టెంపరేచర్. థర్మామీటర్ ఏం మెజర్ చేస్తుంది అన్న, టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. దెన్ కమింగ్ టు థర్మోస్టాట్. సి హియర్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, థర్మోమీటర్ డిఫరెంట్, థర్మోస్టాట్ డిఫరెంట్. థర్మోస్టాట్ అనేది ఏం చేస్తుందంటే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎంత టెంపరేచర్ మనకు కావాలి అంత టెంపరేచర్ మాత్రమే ఇస్తుంది, అంటే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. మనకి మామూలుగా చూడండి, పర్టికులర్ పాయింట్ వద్ద, ఓకేనా, ఎప్పుడైతే ఆ పర్టికులర్ పాయింట్ వద్ద ఆ టెంపరేచర్ కట్ ఆఫ్ అవుతుందో అక్కడికి అది స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా, దాన్ని థర్మోస్టాట్ అంటాం. అంటే నథింగ్ బట్ రెగ్యులేట్ చేసుకుంటాం మనకి కావలసినంత టెంపరేచర్ని మాత్రమే. దెన్ కమింగ్ టు ట్రాన్స్ఫార్మర్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే హై వోల్టేజ్ని మనకు కావాల్సినంత వోల్టేజ్గా తగ్గించి మాత్రమే పంపిస్తుంది మనకి. ఓకేనా, మనకి కరెంట్
మెయిన్ లైన్ నుండి చాలా వోల్టేజ్ కరెంట్ వస్తూ ఉంటుంది. దాన్ని మన ఇంటికి కావాల్సిన 230 వోల్ట్స్ మాత్రమే కావాలి అంటే దాన్ని మనము ఓకే 1 సెకండ్, మనకు కావాల్సినంత వోల్టేజ్ మాత్రమే ఓకేనా డౌన్ చేసుకొని తీసుకోవడానికి ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తాం. కన్వర్ట్ చేస్తుంది అనమాట హై వోల్టేజ్ని లో వోల్టేజ్గా, అండ్ వైస్ వర్సా అంటే అట్ ద సేమ్ టైం లో వోల్టేజ్ని హై వోల్టేజ్గా కూడా కన్వర్ట్ చేసి పంపిస్తుంది. విచ్ వన్? ట్రాన్స్ఫార్మర్. అండ్ ట్రాన్స్పాండర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఓకేనా మరి తిరిగి అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది, అంటే రిప్లై కూడా పంపిస్తుంది అనమాట. మనకి ఒక సిగ్నల్ని రిసీవ్ చేసుకొని రిప్లై కూడా పంపించడం జరుగుతుంది. దాన్నే మనము ట్రాన్స్పాండర్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఈరోజు క్లాస్లో చెప్పినటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా యూ హ్యావ్ టు మెమొరైజ్ and keep it in mind. Okay, and we will discuss about if you have any doubts, and we will discuss some more instruments in the live class. Okay, please pause this video and write down these instruments which is very important. Okay, thank you so much and have a nice day. Take care.